ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. లెట్స్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ న్యూ డే. వెల్కమ్ టు అవర్ మిమ్స్ క్రిస్టియన్ ఫెలోషిప్ లిల్లీస్ ఆఫ్ వ్యాలీ ఛానల్. లెట్ us బిగిన్ అవర్ ఆడియో డైలీ డివోషన్స్ ఫ్రమ్ టుడే. ఈరోజు దేవుని వాక్యం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అన్ని విషయములలో ప్రయోజనకరము. ఈ వచనములను మనం జాగ్రత్తగా మెడిటేట్ చేస్తే మన లైఫ్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లైఫ్కి సొల్యూషన్లా కనిపిస్తుంది. ఈ వచనంలో కీవర్డ్స్ని గమనిస్తే కనుక శరీర సంబంధమైన సాధకము, దైవభక్తి అనే ఈ రెండు కనిపిస్తున్నాయి. సాధకము అనే మాట గ్రీకులో గ్రుమాన్జో అనే పదము, ఇంగ్లీష్లో దీనికి ఎక్సర్సైజ్ అని అర్థం. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఈ రెండు విషయములు కనిపిస్తున్నాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫర్ సమ్ ఎక్స్టెంట్ యూజ్ ఉంది, దానికి కొంత లిమిట్ అండ్ అది టెంపరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైటింగ్ కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ చేసే వాళ్ళని చూస్తే హెల్తీగా వాళ్ళు చేసినన్ని రోజులు ఉంటారేమో, కానీ గ్యారంటీ లేదు. ఈ వర్స్లో వేరే వర్షన్లో చూస్తే కనుక శరీర సంబంధమైన సాధకాన్ని బాడీలీ రీక్రియేషన్గా చెప్పారు. ఈ రీక్రియేషన్ అనేది కొంచెమే మనకి సహాయం చేస్తుంది. దట్ మీన్స్ విచ్ సపోర్ట్స్ లైఫ్ ఫర్ ఎ వైల్ అంటే ఏంటంటే ఆ కొద్ది సమయానికి మాత్రమే అది బెనిఫిట్ అని అర్థం. కానీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ హెల్ప్స్ ఫర్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ లైఫ్. సో మన లైఫ్ అంటే ఏంటి? మన లైఫ్ దేవుడు చేశాడు, మనల్ని ఆయన పోలికలో మనిషి రూపంగా చేశాడు, ఆయన చిత్తంలో నెరవేరాలి, ఆయనతో జీవించాలి, దేవునిలో మనం విశ్వాసం ఉండి మనం ఇటర్నల్ లైఫ్ని మనం పొందుకోవాలి అనేది ఆయన చిత్తం. యుగయుగములు ఆయనతో ఉండాలనేది ఆయన చిత్తం. సో ఇవన్నీ నెరవేరాలి అంటే మనకి స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఉండాలి. స్పిరిచువల్ ఎక్సర్సైజ్లో ప్రేయింగ్, ఫాస్టింగ్, రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్ మనం కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటే గనక మనం దేవునిలో స్పిరిచువల్గా ఎదిగి ఆయన ఉద్దేశ ప్రకారం ఈ లైఫ్లో రాబో లైఫ్లో మనకి అది యూస్ఫుల్గా ఉంటుంది. లెట్ us bow down ఫర్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. దేవా, ఈ మాటలు నా హృదయంలో మరియు ఈ ఆడియో డైలీ డివోషన్ వింటున్న వారి హృదయంలో ఫలించాలి తండ్రి. నా ఈ చిన్ని ప్రార్థన నీ పాదసన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.